హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చిత్రం బై పొల్టెంట్. రైట్ నో మనతో పుష్కర్ ఉన్నాడు. మిరాయి మూవీలో మనోజ్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ చేసి ఉన్నాడు. చాలా వండర్ఫుల్గా పెర్ఫామ్ చేశాడు. మంచి మంచి అప్లాజ్ అయితే ఆయనకు వస్తుంది. సో మనోడ్ గురించి అండ్ మనోడ్ జర్నీ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అండ్ ప్రీవియస్గా చేసిన సినిమాలు ఏంటి, అన్ని విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా అన్న, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అన్న. మిరాయి చాలా మంచి టాక్ వచ్చింది. అసలు అక్కడ టికెట్లు కూడా దొరకట్లేదు, అంత హౌస్ఫుల్ అవుతుంది. ఎలా ఉంది మొత్తం మిరాయి రెస్పాన్స్? ఓకే అన్న, సూపర్. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. అసలు ఆ మూవీలో బీజిఎం నాకు చాలా బాగా నచ్చింది. బీజిఎం మొత్తం మనోజ్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ చేసావు, బేబీ మనోజ్ అనొచ్చు. సో ఏమంటున్నారు, ఎలా ఉంది? ఆయన కలిసావా మనోజ్ అన్నని గట సినిమా షూటింగ్ అప్పుడు? లేదన్న, అప్పుడు రాలేదు. మీ క్యారెక్టర్ అప్పుడు సెట్ లో లేరు? అప్పుడు లేరు. ఓకే. నా షూటింగ్ అప్పుడు సార్ లేరు. ఓకే. ఎలా ఉంది అంటే వర్కింగ్ డేస్ అని ఎన్ని డేస్ చేసావు? సూపర్ అన్న, చాలా ఫాస్ట్ చేసావు. అసలు మిరాయిలోకి నువ్వు ఎలా జాయిన్ అయ్యావు? అసలు ఫస్ట్ నిన్ను ఎవరు క్యాస్ట్ చేశారు? ఆడిషన్కి వెళ్ళా అన్న. డైలాగ్ చెప్పాను. సార్ పవర్ఫుల్ డైలాగ్ అన్నారు. పవర్ఫుల్ డైలాగ్ చెప్పాను. సార్ ఓకే, చాలా బాగా చేసావు అన్నారు. కార్తిక్ సార్ ఓకే, చాలా బాగా చేసావు, సూపర్ అన్నారు. షూట్ స్టార్ట్ అయింది. నాకు ఏం డైలాగ్ చెప్పావు? పవర్ఫుల్ డైలాగ్ అంటే అఖండాలోది డైలాగ్. అవునా? బాలకృష్ణ గారి డైలాగ్ ఒకసారి చెప్పు. హర హర మహాదేవ శంభో శంకర, కాలు దువే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకొస్తే కపాలం పగిలిపోద్ది. ఓకే. సో ఈ డైలాగ్ విని కార్తిక్ ఘట్టంనేని గారు ఛాన్స్ ఇచ్చారు. ఓకే, చాలా బాగుంది సినిమా అయితే. ఎక్కడ అంటే మంచి హై ఇచ్చింది అందరికి. ఈ మధ్యకాలంలో చాలా మంచి హిట్. అండ్ నీ గురించి వచ్చేసరికి బ్యాక్ టు బ్యాక్ ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన 2 సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. సో ఎలా ఉంటది స్కూల్లో గానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ అందరిలో? మిరాయి మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డే స్కూల్లో కూడా మిరాయి మూవీలో చేసావు కదా, అలాగా చాలా బాగా చేసినావు, బాగుంది అంటున్నారు. ఓకే. మేడమ్స్ సార్స్ కూడా చెప్పారు మంచి క్యారెక్టర్ వచ్చింది, చాలా బాగుంది అని. ఓకే. సెల్ఫీలు దిగుతుంటారా మొత్తం బయటికి వెళ్ళినప్పుడు? అంట నీకు కొంతమంది మూవీస్ అంటారు, మాక్సిమం లేడీస్ సీరియల్స్. ఎలా అది సీరియల్స్ సినిమాలు రెండు ప్యారలల్ గా బ్యాలెన్స్ చేయాలి? ఎలా అవుతుంది? మళ్ళీ పక్కన చదువుకోవాలి. ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు మూడు? అంటే మంత్లీ నాకు వీక్ ని బట్టి ఉంటది అన్న. నాకు అది నాకు తెలియదు, నాకేం ప్రాబ్లం లేదు. స్టడీ కంటిన్యూ చేస్తా. ఏది బాగుంది? సీరియల్ బాగా అనిపిస్తుందా, సినిమాలో యాక్ట్ చేయడం బాగుంటుంది? రెండు అన్న, రెండు. ఓకే. ఇప్పుడు చేస్తున్నావు సీరియల్స్ అవి? సీరియల్ రీసెంట్ గా చిన్ని అయిపోయింది అన్న. చిన్ని జనరేషన్ చేంజ్ అయింది. తర్వాత మిరాయి రిలీజ్ అయింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సినిమాస్. ఎలా ఉండేది సెట్ లో? మిరాయి సెట్ అంతే ఎంత మంచి అంటే అంత డిఫరెంట్ గా ఉంటది వరల్డ్ అంతా. మొత్తం ఆ కలర్ గ్రేడింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటది ఆ లొకేషన్స్ అన్నట్టు. సో ఎట్లా అనిపించేది సెట్ లో ఉన్నప్పుడు? ఎలా చూసుకునేవారు కార్తిక్ గారు కావచ్చు? వస్తాను సార్, నాకు నువ్వు ఇలా చెయ్యాలి యాక్టింగ్, అది అలాగా అని నాకు వివరిస్తూ చెప్తారు. నాకు అర్థమే నేను చేస్తాను. ఓకే. సో మిరాయి కాసేపు మిరాయి గురించి పక్కన పెడితే అసలు ఎప్పుడు వచ్చావు ఇండస్ట్రీకి? ఎక్కడ స్టార్ట్ అయింది నీ ఫస్ట్ సినిమా ఏంటి అసలు? నా ఫస్ట్ సినిమా అసురకన రుద్ర. ఓకే. అసురకన రుద్ర అది నరేష్ అగస్త్య గారిది, హీరో సార్ది మూవీ. అక్కడ నుంచి నీ జర్నీ స్టార్ట్ అయింది. నీకు ఫస్ట్ నుంచి సినిమాలు ఇంట్రెస్టా లేకపోతే మమ్మీ అలా? ఫస్ట్ మూవీ నాదే అసురకన రుద్ర. జర్నీ స్టార్ట్ అయింది ఫస్ట్ సీరియల్. ఓకే. నువ్వు నేను ప్రేమ అని సీరియల్. ఎలా వచ్చింది ఇంకా ఛాన్స్ చెప్పు? కష్టపడేమన్నారు. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని మమ్మీకి చెప్పా. మమ్మీ కష్టపడి నన్ను ఫీల్డ్ లో పెట్టారు. ఓకే. నా కోరిక మమ్మీ తీర్చారు, మమ్మీ కోరిక కూడా నేను తీర్చాలి. మమ్మీకి ఏంటంటే నేను మూవీస్ చేసినా సరే ఏదో ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ లాగా నేను కూడా మమ్మీ కోరిక నెరవేరుస్తాను. ఎలాంటి స్టూడెంట్ నువ్వు? బాగా చదువుతావా? ఓకే. ఓకే. 8th క్లాస్ ఇప్పుడు నువ్వు? 8th క్లాస్. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నావు. ఎలా ఉంది జర్నీ ఇదంతా? అంటే ఈ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటది కదా నీకు, అందరూ గుర్తుపడతారు, బయటకు వస్తే ఫొటోస్ అడుగుతారు, షాపింగ్ వెళ్ళినప్పుడు అవును. మాక్సిమం అయితే చిన్ని సీరియల్ అంటున్నారు. ఇప్పుడు మిరాయి కంప్లీట్ మొత్తం స్కూల్ మొత్తం. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి నీకు ఇప్పుడు వచ్చిన మిరాయి సినిమా చూసి నీకు చెప్పిన వాళ్ళు? బెస్ట్ కాంప్లిమెంట్? అందరూ చాలా బాగుంది, మంచి క్యారెక్టర్,
బాగా చేసావు అని. అంటే వాళ్ళు నేను ఇలా మంత్రాలు వేయడము అవన్నీ కూడా వాళ్ళు భయపడుతున్నారు నన్ను ఏమైనా చేస్తావు కదా, దాంట్లో ఉంటది కదా అది ఫైర్ అలా ప్రాక్టీస్ అది మూవీలో. అది చాలా మంది అన్న నీకు నేను మ్యాజిక్ చేయనా చేతి కంటే వద్దు భయం వేస్తుంది నాకన్నా. అన్న ఇవ్వు ఏం కాదు చేశానంటే చేశాను. అంటే మనకి టైట్ గా బ్యాక్ టు హ్యాండ్ బ్యాక్ వస్తే బ్లడ్ ఇక్కడ స్టోర్ అవుతుంది, రిలీజ్ చేస్తే స్లోగా వెళ్తుంది కాబట్టి హ్యాండ్ ఇలా పైకి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి మీకు చేయనా? చేస్తా. ఓకే గట్టిగా మీరు హోల్డ్ చేయండి, గట్టిగా ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత. ఓకే రిలీజ్. చిన్న బ్రెడ్ రిలీజ్ అయితే హ్యాండ్ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది, అది మ్యాజిక్. స్కూల్లో అందరికి మీ ఫ్రెండ్స్ అది చేశాను. మళ్ళీ నెక్స్ట్ అన్న మళ్ళీ ఇంకో మ్యాజిక్ చేయనా, నీ చేయి మొత్తం ఇలా తిరుగుతుంది అన్నాను. వద్దు అని. నైస్ నైస్ నైస్. ఇంకా నీ సినిమా జర్నీ గురించి చెప్పు. ఇన్ని సినిమాలు చేసి ఇప్పటికి దగ్గర 9 to 10 మూవీస్ చేశాను. 9 to 10 ఏమేమి సినిమాలు మనకి గుర్తున్నాయా పేర్లు? కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు, కొన్ని గుర్తున్నాయి. పెద్ద సినిమాలు ఏం గుర్తున్నాయి నీకు ఇప్పుడు? పెద్ద సినిమాలో తండేల్. అవును, తండేల్ కూడా చేశాను. తండేల్ ఎలా అనిపించింది? తండేల్ అది కూడా చాలా పెద్ద స్కేల్ ఉన్న సినిమా. అది కూడా చాలా చైతన్య గారు, సాయి పల్లవి వీళ్ళందరితో ఎలా ఉండేది కాంబినేషన్? కలిసే వీళ్ళందరినీ అంటే నాది నా క్యారెక్టర్ చైల్డ్ వెర్షన్ కాబట్టి అంటే సెట్ లో ఉండరు కదా తర్వాత అన్నప్పుడు. కానీ ఫస్ట్ డే మాత్రం కలిసాను సార్ని, ఫోటో దిగాను, సాయి పల్లవి మేడం తో కూడా దిగాను. ఓకే, ఏమన్నారు నాగ చైతన్య గారు? మీ యంగర్ వెర్షన్ చేసినాను, బేబీ వెర్షన్ ఆఫ్ నాగ చైతన్య చేసినాను అంటే ఏం మాట్లాడలేదన్న. నేను షూటింగ్ లో అంటే వాళ్ళ వరకు చేస్తారు కదా, షూటింగ్ లో ఉన్నప్పుడు ఏ క్లాస్ ఏంటి నీ పేరు అని అడిగారు, మాట్లాడా. ఓకే, ఇంకా సాయి పల్లవి గారితో ఇంటరాక్షన్? సాయి పల్లవి కూడా అక్క కూడా సేమ్ డాక్టర్ ఎవరా అని చెప్పింది, ఆవిడ కూడా డాక్టర్. అవునా? ఇంకా మళ్ళీ ఇప్పుడు మిరాయి ఉంది కదా, మంచు మనోజ్, తేజ, సజ్జ వీళ్ళందరినీ కలిసే అంటే షూట్ లో కలవడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే నీ పోర్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఉండరు కాబట్టి, వాళ్ళు యంగర్ వెర్షన్. సో ఎప్పుడైనా ఆఫ్ స్క్రీన్ కలిసి ఉన్నావు, కలిస్తే ఎలా ఉండింది వాళ్ళతో ఇంటరాక్షన్? అది నాకు చాలా ఎగ్జైటింగ్ అన్న. అసలు ఆహా ఇంత పెద్ద వాళ్ళతో కలిసానని హ్యాపీగా ఫీల్ అవుతా లోపల. అంటే తేజ సజ్జ గారిని అయితే చూసాను కళ్ళతో, సెట్ లో అయితే చూసాను. మంచి మనోజ్ సార్ని అయితే చూడలేదు. హీరోయిన్ అక్క కూడా చూసా. కలిసావా తేజ సజ్జని? లేదు, చూసానంటే అప్పటికి షూటింగ్ లో ఉన్నారు సార్. ఇంకేమన్నా సినిమాలు అంటే కొంచెం మనం చేస్తూ ఉంటాము, అంటే చిన్నపిల్లాడు కదా, ఇంకా కొన్ని సినిమాలు చేశాక ఎడిటింగ్ లో మిస్ అవుతూ ఉంటాయి, చెప్తూ ఉంటారు నీకు ముందే? అప్పుడు ఎప్పుడైనా అనిపించింది? చెప్పలేదన్న. ఏ సినిమా? కొన్ని సినిమాలు ఏమో తండేల్ అయితే మిస్ అయింది. ఎడిటింగ్ లో కొన్ని మిస్ అయితే అంటే జరుగుతుంటేలే చిన్న, అంటే మనకి ఏమవుతుందంటే కొన్ని సీన్స్ లో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొంచెం లాగ్ అవుతుంది. నేను కానీ అవన్నీ పట్టించుకోను, మూవీలో మనం వచ్చామా లేదా అంతవరకే నేను చూస్తాను. ఇంకా అలా ఇంకేమేమి సినిమాలు చేస్తున్నావు? అలాగా ఇప్పుడు సురగన్ రుద్ర, ఇంకొకటి తారా రిలీజ్ అవుతుంది అన్న. అది డేట్ మరి ఎప్పుడో నాకు తెలీదు. రీసెంట్ గానే డబ్బింగ్ కూడా ఇచ్చాను తారా మూవీకి. తారా అని మూవీ. విశ్వం కూడా చేసావు కదా? విశ్వం గోపిచంద్ ఎలా అనిపించింది? అది కూడా చాలా బాగుందన్న. అక్కడ మనాలి దగ్గర, మనాలిలో చేస్తున్నారు. మనాలి మంచిగా ఉన్నది, బాగా ఫుల్ చలి అన్న. అక్కడ ఎలా ఉంటున్నారో కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు. రోడ్ మొత్తం స్కిడ్ అయిపోతుంది అసలు. ఎన్ని డేస్ చేశారు మొత్తం మనాలిలో? 4-5 days అనుకుంటాను. 4-5 days. కలిసేవా గోపిచంద్ గారిని మామూలుగా? అంటే సినిమా అప్పుడు కాదు కానీ చూసాను నా గోపిచంద్ సార్ని కూడా చూసా. దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ ఏం జరిగింది? ఫోటో దిగారు. ఎలా ఉంటది అంటే అందరు యాక్టర్ కి చైల్డ్హుడ్ ప్లే చేస్తున్నావు నువ్వు, చిన్నప్పుడు హీరోల క్యారెక్టర్ ప్లే చేస్తున్నావు. కానీ ఏంటంటే రియల్ లైఫ్ వచ్చేటప్పటికి మీరు వాళ్ళు కలిసే ఛాన్సెస్ ఉండదు, ఎందుకంటే మీరు ఉన్నప్పుడు వాళ్ళు షూట్ లో ఉంటారు, వాళ్ళు ఉన్నప్పుడు మీ పోర్షన్ ఉండదు. తర్వాత ఎప్పుడైనా కలిసినప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. అలా నీకు బాగా కాంప్లిమెంట్ ఇచ్చిన హీరో ఎవరు? అంటే ఎవరిని కలవలేదన్న హీరో అని. నార్మల్ గా తేజ సజ్జ గారు, బాలకృష్ణ సార్,
బాలకృష్ణ గారు భగవత్ కేసరి చేశాను. భగవంత్ కేసరి చేసావా? ఓకే ఓకే. అంటే మూవీలో అంత ఫుల్ గా కనిపించను కానీ స్కూల్ ఫంక్షన్ సీన్ లో బ్యాక్ సైడ్ ఉంటా. షూట్ గ్యాప్ లో సార్ కలిసావా బాలయ్య గారిని? నేను పక్కన ఉన్నా, నా సార్ పిలిచారు, పేరెంట్ అన్నారు, నువ్వు వేసుకున్న గెటప్. నేను అక్కడ గెటప్ వేసుకున్నా అల్లూరి సీతారామరాజు గారిది. ఈ గెటప్ పేరెంట్ అని అడిగారు, అల్లూరి సీతారామరాజు అని చెప్పా. ఏమన్నారు? ఓకే అని. ఓకే. ఎలా ఉండింది ఆయన సెట్ లో ఉన్నప్పుడు? పిల్లలు అందరూ ఉంటారు అక్కడ, ఆయనతో బాగా చేస్తున్నారన్న. సార్ బాగా యాక్టింగ్ సూపర్ ఉంది. సూపర్ ఉంటుందా? డైలాగులు గుర్తున్నాయా బాలకృష్ణ గారి డైలాగ్ ఏమన్నా? కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకు వస్తే కప్పాలం పగిలిపోద్దే, ఏయ్ అంచనా వేయడానికి నువ్వు పోలవరం డామా పట్టుసీమ తోమ పిల్ల కాలవ. అక్కడ డైలాగులు బాగా బట్టి పట్టినట్టున్నావుగా, బాగా గుర్తున్నాయా? ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఎలా ఉంది? కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అన్ని? కమింగ్ ప్రాజెక్ట్ తారా రిలీజ్ అవుతుంది అన్న. డేట్ అయితే నాకు తెలీదు. ప్రెసెంట్ అయితే నేను ఫోకస్ మొత్తం స్టడీ. సో అసలు నీ స్టడీ విషయానికి వచ్చినప్పుడు మనం సినిమాలకి షూటింగ్ లో ఉంటున్నాము, ఎలా మిస్ అవుతుంటాం కదా. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, అదే రోజు షూటింగ్ వస్తుంది, ఎలా మేనేజ్ చేస్తున్నారు? మమ్మీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు బాగా? అంటే షూట్ గ్యాప్ లో బుక్స్ తెచ్చుకొని చదువుకుంటాను అంతే. ఓకే. షూట్ గ్యాప్ లో కూడా చదువుకుంటావు, చాలా మంచి స్టూడెంట్ లా అనుకున్నా. అయితే మా క్లాస్ లో తెలుగు టాపర్ నేను. తెలుగు టాపర్. తెలుగు బాగొచ్చా నీకు? ఓకే. ఒక మంచి పద్యం చెప్పు మీ తెలుగులో. వినదగునెవ్వరు చెప్పినా వివినంతనే వేగపడగా వివరింపదగా గని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. ఓకే. తెలుగు బాగా వస్తుంది నీకు అంటే? ఇంకొకటి చెప్పాను, చదువుదాం రాయుదాం సాధనాలు చేద్దాం దేశాన్ని రక్షించక కాసేపోసి నడుద్దాం. ఓకే. మంచి మంచి అన్ని నేర్చుకుంటా. తెలుగు అంత పట్టేలా వచ్చిందంటే ఇప్పుడు ఉన్న స్కూల్స్ అన్ని కూడా కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం. ముందుగా తెలుగు నాకు కొంచెం ఒత్తులకి స్టక్ అయ్యేదన్న, కానీ మా తాతగారు నాకు తెలుగు నేర్పించారు. తర్వాత నేను 10 కి 10 మార్క్స్. ప్రెసెంట్ రేపు మళ్ళీ నాకు తెలుగు ఎగ్జామ్ ఉంది, అందుకే ఎప్పుడు రాద్దామా అని ఎదురు చూస్తున్నా. ఫేవరెట్ సబ్జెక్ట్ అప్పుడైతే నాకు తెలుగు అన్న. తెలుగు ఫేవరెట్ సబ్జెక్ట్. నాకైతే ఫేవరెట్ అని ఉండదన్న. నాకు ఈ తెలుగు సబ్జెక్ట్ ఒకటి ఫేవరెట్. ఇష్టం లేని సబ్జెక్ట్ ఉంటది కదా మనకి. ఏంటి సబ్జెక్ట్ అంటే నేను చదువుకునేటప్పుడు మ్యాథ్స్ క్లాస్ అంటేనే భయం వేసేది. నాకు ఈజీ అన్న. నీకు ఈజీయా? మ్యాథ్స్ నేను ఫస్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్ 20కి 19 వచ్చింది. 20కి 19. ఓకే. బాగుంది. ఎలా ఉండేది అంటే స్టడీ పరంగా? నీ గోల్ ఏంటి? లైక్ వాట్ యు వాంట్ టు బి అంటే ఉంటాయి కదా. ఇంకా డిసైడ్ చేసుకోలేదన్న. మా మమ్మీ డాడీ డిసైడ్ చేయాలి 10th తర్వాత. ఇప్పుడు నార్మల్ షూటింగ్స్, స్టడీ. 10th తర్వాత ఇంటర్నెట్ జాబ్ చెప్పాను. మమ్మీ కోరిక ఏంటంటే చిన్న ఏదో ఒకటి జాబ్ అంతే. నీకు ఇంకేం అనుకోలేదు? ఇంకా ఏమనుకోలేదు. ఓకే. ఓన్లీ యాక్టింగ్ లేకపోతే వేరే సైడ్ ఏమన్నా? కానీ చిన్నప్పుడు అనుకునేవాడిని ఐపీఎస్ పోలీస్, ఒకసారేమో కలెక్టర్, తర్వాత ఏమో ఐపీఎస్, ఒకసారి ఏమో ఇంజనీరింగ్. అలా అలా చిన్నప్పుడు. ఇప్పుడు ఇంకా నేను తెలిసాక 10th తర్వాత మమ్మీ డాడీ ఆలోచించి చెప్తారు. ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది సినిమాలోకి వచ్చి మొత్తం? ఇప్పటికి ఒక 3 years అయిపోయింది. దానికి ముందు సినిమాలు రెగ్యులర్ గా చూసేవాడువా? సినిమాలు బాగా చూసేవాడువా? సినిమాలు అంతగా చూడను నేను ఎక్కువగా. మరి ఎక్కడ అసలు ఎలా డెవలప్ అయింది యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్? అది అంటే 90 ml మూవీ తెలుసా మీకు? ఐడియా ఉందా? కార్తికేయ హీరో. తెలుసు. ఆ మూవీ చూసాను. అంటే చెమట పడితే డ్రింక్ చేస్తారు ఆ మూవీయే చూస్తాను. చాలా బాగా నచ్చింది. మనం కూడా యాక్టింగ్ చేస్తే ఇలాగే ఉంటది కదా మూవీలా, మనం చేయొచ్చు. నేను ఎలా సార్ని చూస్తున్నాను, నన్ను కూడా వేరే వాళ్ళు అలా చూస్తారు అని అనేసి నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. మమ్మీకి చెప్పాను ఇలా మమ్మీ యాక్టింగ్ చేస్తాను మమ్మీ అని. మమ్మీ చాలా కష్టపడి నన్ను ఫీల్డ్ లో పెట్టారు. డాడీ ఏం చేస్తుంటారు? డాడీ సిఏ అన్న, సర్కిల్. డాడీ అయితే మంచి పొజిషన్ లో ఉన్నారు. సపోర్ట్ చేశారని నిన్ను యాక్టింగ్ అనేటప్పటికి? యాక్టింగ్ కూడా ఇలా చెయ్యాలి. కొన్ని ఆడిషన్స్ కూడా నేను మమ్మీ మా చెల్లి వెళ్ళాం కలిసి. అప్పుడు అక్కడ స్క్రిప్ట్ ఇచ్చాక మా డాడీ కూడా నాకు హెల్ప్ చేశారు. ఓకే. చెప్తుంటారు కదా సీఏ ఉన్నారంటే మా డాడీ పోలీస్ అవ్వాలని చెప్పారా? డాడీ ఎప్పుడన్నా అడిగారా? డాడీ ఎప్పుడు నాకు చెప్పలేదన్న ఇలా చెయ్యాలి నువ్వు అలా అని. స్టడీస్ లో కూడా నాకు హెల్ప్ చేస్తారు. ఇంకా మా మమ్మీ డాడీ అనేది కాదన్న, ఆడిషన్స్ కానీ షూటింగ్స్ కానీ మమ్మీ డాడీ కూడా వస్తారు. ఇంకొకటి మా బాబాయ్ మా పిన్ని కూడా వస్తారు.
ఎవరు అవైలబుల్ అంటే నేను పిన్ని అని చెప్తున్నా కానీ అలా అన్నాను. మా మమ్మీ వాళ్ళ చెల్లెలు కాబట్టి చిన్న మమ్మీ అని అంట. ఓకే. మా బాబాయ్ చిన్న మమ్మీ అయితే వస్తారు కొన్ని షూటింగ్స్ కానీ ఆడిషన్స్ కానీ అలాగా. ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నంత వరకు అయితే మా తాత మా అమ్మమ్మ హైదరాబాద్ లో ఇప్పుడు ఉంటున్నాం. షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్? షిఫ్ట్ అయిపోయాం. ఓకే. ప్రాపర్ ఇక్కడే? ప్రాపర్ విజయవాడ అన్న. విజయవాడ. సో డాడీ అక్కడే మా బాబాయ్ వాళ్ళు ఉంటారు. మా డాడీ వాళ్ళు ఆంధ్ర చిత్తూరు. ఓకే. మా డాడీ వాళ్ళు చిత్తూరులో, మా బాబాయ్ వాళ్ళేమో విజయవాడ. నువ్వు హైదరాబాద్? నేను హైదరాబాద్. షూటింగ్స్ నేను అనదర్ స్టేట్. పక్కా హైదరాబాద్. ఇంకెక్కడే ఉంటావు నెక్స్ట్? ఇక్కడే ఉన్నా. ఇంకా దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, ఊరు వెళ్దాం అని ప్లాన్ చేస్తున్నాం అంతే. ఇంకా అంటే సెట్స్ లో చైల్డ్ ఆర్టిస్టులు అందరూ బాగా ప్యాంపర్ చేస్తూ ఉంటారు కదా, నీకు నేను బాగా ముద్దు చేసిన డైరెక్టర్ కావచ్చు ఎవరన్నా ఉంటారు కదా, లైక్ ఎవరు బాగా క్లోజ్ నువ్వు చేసిన సినిమాలు అన్నింటిలోనే కూడా బాగా? అందరన్నా బాగా చేసావు, షార్ట్ ఓకే బాగుంది, ఇంకా సూపర్ ఉంటది అలాగా. ఓకే. బాగా సపోర్ట్ చేస్తారు అందరూ. సీరియల్స్ లో కూడా డైరెక్టర్ సార్ సూపర్ బాగా చేసావు అని అంటారు. ఫస్ట్ కెమెరా అంటే మనకి ఏం తెలియదు, ఒక చిన్న పిల్లాడు ఒక 3 years బ్యాక్ అంటే నీకు ఇప్పుడు నాకు తెలిసి 13 ఉంటే అప్పుడు ఒక 9-10 years లో ఉంటుంటావు. అప్పుడు కెమెరా నీ ముందు పెట్టి యాక్ట్ చేయమన్నప్పుడు ఒక నర్వస్నెస్ ఉంటుంది రే ఏం చేయాలి అనేసి. ఆ ఫీలింగ్ గుర్తుందా నీకు అసలు ఫస్ట్ కెమెరా ఫేస్ చేసిన మూమెంట్? నువ్వు నేను ప్రేమ అని చెప్పాను కదా స్టార్టింగ్ సీరియల్, మమ్మల్ని బయట తోసేస్తారు, నన్ను అక్కని బయట తోసేస్తారు. మరి నాకైతే సీన్ తెలియదు, నాకు చెప్పినారు కంటే నిన్ను అక్కని బయట తోసేస్తారు ఇంట్లో నుంచి, నువ్వు ఫీల్ అవ్వాలి అని చెప్పారు. బయటకు తోసేస్తే కెమెరా ఎక్కడని చూసాను, మా స్ట్రైటే ఉంది. ఓకే కెమెరాని చూడగానే నాకు చెప్పారు సార్, డైరెక్టర్ సార్ చెప్పారు కెమెరా చూడకూడదు, అటు ఇటు చూడకూడదు, యాక్టింగ్ చెప్పాం కదా అదే చెయ్యాలి అన్నారు. ఓకే సార్ అని చెప్పా. సార్ బాగా చెప్పారన్న, నాకు అర్థమైనట్టు చెప్పారు. నాకు ఫస్ట్ కదన్నా అది, అంటే బ్యాక్ వెళ్తుంటే ఓవర్ ల్యాప్ అంటారు చూడండి, అంటే నేను కనిపించుకుంటా నా ముందు ఒకరు ఉంటారని, అది నాకు తెలీదు. తెలియకపోతే అలాగా నాకు మిస్టేక్ నాకు అర్థం కాలేదు. అలా 2 times చేశాక 3rd time ఓకే అండి షార్ట్. ఓకే ఇలా చేయాలా, ఓకే ఇది నేను ఈ షూటింగ్ లో మనం ఇది నేర్చుకుందాం, అలా అర్థమైంది. అక్కడ ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసిన మూమెంట్. సో అంటే తేజ సజ్జయ్ గారు కూడా నీలాగే ఒక చైల్డ్ యాక్టర్ గా స్టార్ట్ అయింది తెలుసా? ఆయన చాలా చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాల్లోని అన్ని కూడా యాక్ట్ చేసుకుంటూ వచ్చి ఒక గ్యాప్ తీసుకుని ఇప్పుడు హీరో అయ్యారు. నీకు కూడా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ హీరో అవ్వాలి అనేసి? అప్పుడే ఆలోచించలేదా? చాలా మంది ఉంటారు నియంత వైజ్ ఉంటది, ఏం చేద్దాం అనుకున్నా అంటే నేను పెద్ద యాక్టర్ అవుతా హీరో అవుతా అని చెప్తూ ఉంటారు. నీకు ఇంకా అలాంటి ఏమి అంటే మూవీస్ చేసేటప్పుడు చాలా మంది కొంతమంది అడుగుతారు, ఇలా మూవీస్ చేస్తే వెళ్తా కదా హీరో అవుతా అంటే హీరో అవుతా అని చెప్తా అంతే. నేను హీరో అవుతా, నువ్వు హీరో అవుతా, మమ్మీ కోసం జాబ్ చేస్తావు. నా కోరిక ఎలా అయితే నెరవేర్చారో మమ్మీ, నేను కూడా మమ్మీ కోరిక నెరవేరుస్తా. అసలు నీ ఫేవరెట్ హీరో అంటే ఇప్పుడు ఒక సినిమాలోకి వచ్చినప్పుడు ఒక హీరోని బాగా ఇష్టపడతాం, అంటే అందరు హీరోలు ఇప్పుడు నువ్వు అందరు హీరోలకి చైల్డ్ యాక్టర్ గా వర్క్ చేసావు, బట్ ఖచ్చితంగా ఈ హీరో అంటే నాకు చాలా ఇష్టం, భలే ఉంటది, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ప్రభాస్ అంటే ఇష్టం, అలా ఒక హీరో ఉంటారు ప్రతి ఒక్కరికి. నీకు అలా ఎవరు బాగా ఇష్టపడే హీరో కానీ? ఇష్టపడే మరి అందరూ ఉంటారు అలా. నార్మల్ గా అయితే పవన్ కళ్యాణ్ గారు సార్ బాగా చేస్తారు, అంటే నార్మల్ న్యాచురల్ గా చేసేస్తారు. గబ్బర్ సింగ్ మూవీలో అయితే నార్మల్ గా పోలీస్ గెటప్ కదా సార్ది, పోలీస్ క్యారెక్టర్ కాబట్టి బాగా చేస్తారు సార్. ఆయన సినిమాలు చూసింది నువ్వు నాకు తెలిసి గబ్బర్ సింగ్ చిన్నపిల్లడు అనుకుంటా అప్పుడు కూడా. గబ్బర్ సింగ్ టీవీలో చూసావా థియేటర్కి వెళ్ళాను అనుకుంటున్నా, మా తాతయ్య అయితే మా మామ అయితే వెళ్ళాను, తర్వాత టీవీలో చూసా. మళ్ళీ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సార్ది బర్త్డే కదా, అవును అప్పుడు సెప్టెంబర్ 2 రిలీజ్ చేస్తున్నారు. ఇంకేంటి షూట్స్ ఏం జరుగుతున్నాయి ఇప్పట్లో? షూట్స్ అన్న రీసెంట్ గా మళ్ళీ ఏదో వెబ్ సిరీస్ వెళ్ళొచ్చాను షూట్ కి, అదే వెబ్ సిరీస్ మరి నాకైతే తెలీదు, వెళ్ళొచ్చాను. కంప్లీట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద ఫోకస్, ఎగ్జామ్ నార్మల్ అయితే ఇప్పుడు ఫోకస్ ఆన్ స్టడీస్ అంతే. ఓకే.
సో ఇంకా ఎవరెవరికి చైల్డ్ యాక్టర్ గా చేద్దాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు చైల్డ్ యాక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ పీరియడ్ ఉంటుంది. ఒక 16 వచ్చిందంటే అటు పెద్ద యాక్టర్ హీరోగా చేయలేరు, దాని నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేయలేరు. ఆ ఫేజ్ అనేది వచ్చేస్తుంది. ఈ లోపే మనం చాలా మంది చేస్తూ ఉంటాం. అసలు నీ డ్రీమ్ ఏంటి? ఎవరితో వర్క్ చేయాలని ఉంటది కదా? ప్రభాస్ సార్తో కలిసే ఎప్పుడన్నా? ప్రభాస్ సార్ని చూడలేదు. ప్రభాస్ సార్ది డైలాగ్ 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన నమ్ముకునే ధైర్యంగా ఉన్నాయి. ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరు అలా నమ్మారా? ఈ ఊరు ఆయన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్తున్నట్టు వెళ్ళారు. 20 ఏళ్ళ నుండి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడు అని చెప్పు. మొత్తం డైలాగ్స్ అన్ని కూడా చాలా బాగా చెప్తున్నాను. చిరంజీవి డైలాగ్ ఏమన్నా గుర్తున్నాయా? చిరంజీవి సార్ ఉంది. ఒక్క డైలాగ్ చెప్పు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది. దాంతో పోలిస్తే నీ పాలిటిక్స్ అంతా నా చిటికెన వేలిపై ఉందా వెంట్రుకంతా పీకి పారేస్తా. ఇచ్చి పడేసినాగా మొత్తం, అసలు ఎక్కడ తగ్గట్లేదు. ఇంకా అంటే నీకు ఎన్ని డైలాగులు భలే గుర్తు పెట్టుకుంటున్నావు నువ్వు. ఒకసారి వింటే గుర్తుండిపోతున్నాయా? ఒక్కసారి వింటే గుర్తుంటాయి నీకు ఇవి? చదువుతా అన్న అంతే. ఒక్కొక్క 5 లైన్స్ ఉంది అనుకోండి అన్న, 1 లైన్ అలా 3-4 టైమ్స్ చదువుతాను. వచ్చాక మైండ్ లో ఐస్ క్లోజ్ చేసుకొని ఇంకొక 5 టైమ్స్ అలా. రీటేక్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కోపడుతుంటారు కదా సార్, ఎప్పుడైనా ఫేస్ చేసావు నువ్వు ఆ సిచ్యువేషన్? అంటే డైలాగులు మర్చిపోతుంటాం మనం, గుర్తుంటాయి ఒక్కొక్కసారి గుర్తుండవు, తడబడుతుంటాం, రోల్ అవుతుంటాం. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఉండేది సెట్స్ లో? అంటే అంతవరకు తెచ్చుకోలేదన్న నేను చేసేసాను. సింగిల్ టేక్ లో చేసేసా మొత్తం అన్ని సినిమాలు ఇప్పటి వరకు చేసిన. చాలా మంది కూడా సింగిల్ టేక్ లో చేసేస్తావు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు. సో డైరెక్టర్ కి ఈజీ చేస్తున్నావు అయితే వర్క్, ఇబ్బంది పెట్టకుండా ఆయన ఎలా కావాలనుకుంటే అలా. అంతే. సెట్ కి వెళ్ళినప్పుడు సినిమా ఫస్ట్ సెట్ కి వెళ్ళినప్పుడు అసలు సెట్ అంటే ఇది ఏంటో మనకు తెలియదు అసలు. ఇక్కడ క్యారవాన్ ఉంటది, ఇక్కడ లైట్లు ఉంటాయి, ఇక్కడ బిజీగా తిరుగుతుంటారు, ప్రొడక్షన్ వాళ్ళు తిరుగుతుంటారు. అసలు ఏమనిపించింది ఫస్ట్ టైం నువ్వు సెట్ లోకి వెళ్ళినప్పుడు? అంటే మూవీ అంటే మూవీ మొత్తం తీయడానికి వీళ్ళు ఇంత కష్టపడతారా అని అనిపించింది. ఒక చిన్న షార్ట్ కి ఒక రోజు మొత్తం అయిపోతుంది. అవును. ఆ థియేటర్ మళ్ళీ మూవీ బాగా చేయాలి కదా. సో ఏం నేర్చుకున్నావు అంటే 3-4 ఇయర్స్ లో అసలు ఇండస్ట్రీలో? యాక్టింగ్ అయితే ఓకే అన్న, బాగా వచ్చింది, నేర్చుకున్నాను. చిన్ని సీరియల్ మా టీవీలో వస్తుంది, జనరేషన్ చేంజ్ అయింది. చిన్ని సీరియల్లో కూడా నాకు కొంచెం ఒక 20-40% వరకు నాకు యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది. అలాగా యాక్టింగ్ కూడా వచ్చింది. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. పుష్కర్, నేను చాలా బాగా అనిపిస్తుంది నేను చూస్తుంటే. సో ఇంకా మంచి క్యారెక్టర్లు చేయాలి, మంచి సినిమాలు చేయాలి, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి కోరుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైం మీ అమ్మగారు కోరుకున్నట్టు మంచి జాబ్ కూడా తెచ్చుకో, ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకు, మంచిగా చదువుకో అన్న. ఒకటి మా మిరాయి మూవీలో డైరెక్టర్ సార్కి ఒక విషయం చెప్పు. హాయ్ సార్, నేను మీ పుష్కర్. మిరాయి మూవీలో నాతో పాటు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మెయిన్లీ నాకు ఈ మూవీలో ఆపర్చునిటీ ఇప్పించిన డైరెక్టర్ కార్తిక్ సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.